నాయకత్వం కవితక్క గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సర్పంచ్ వాళ్ళ బ్రదర్ కృష్ణ జై తెలంగాణ కవితక్క నాయకత్వం జయప్రదం చేయాలి పాంచజన్య సంకల్ప సభను జయప్రదం చేయాలి పాంచజన్య సంకల్ప సభను జై కవితక్క తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు కవితక్క నాయకత్వం జయప్రదం చేద్దాం 31 ఈ నెల సంకల్ప సభని జయప్రదం చేద్దాం జై తెలంగాణ తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ జై కవితక్క జై తెలంగాణ ఈ నెల 31వ తేదీన నిజామాబాద్లోని కలెక్టర్ గ్రౌండ్ లోపల పాంచజన్య సభ నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ సంకల్పించింది. శ్రేణులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏప్రిల్ లోపల పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇవాళ తొలిసారిగా జిల్లాకు కవితక్క గారు రానున్నారు. పార్టీ అధ్యక్షులు కవితక్క మొత్తం తెలంగాణకు ఆడబిడ్డ అయితే మన నిజామాబాద్ జిల్లాకు కోడలు. ఈ జిల్లా పార్లమెంటు సభ్యురాలిగా పార్లమెంట్ తెలంగాణ వచ్చిన తొలి పార్లమెంటు సమావేశాల లోపల దాదాపు 50 సార్లకు పైగా తెలంగాణ సమస్యల మీద, నిజామాబాద్ సమస్యల మీద వారు గొంతెత్తి మన కోసం పనిచేయడం జరిగింది. మన బోధన్ నియోజకవర్గానికి కోడలైనటువంటి కవితక్క గారు ఏర్పాటు చేసినటువంటి ఈ రాజకీయ పార్టీని, వారు ఎంచుకున్నటువంటి రాజకీయ కార్యాచరణను పెద్ద మనసుతో ఆశీర్వదించి హక్కున చేర్చుకోవాలని ఈ జిల్లా ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ నెల 31వ తేదీన నిజామాబాద్లో జరిగే పాంచజన్య సంకల్ప సభకు చాలా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ఇవాళ రెంజల్ మండల కేంద్రం లోపల ఇక్కడ ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాఘవేంద్ర యాదవ్ అన్న గారు, తెలంగాణ శంకర్ అన్న గారు, తమ్ముడు సర్పంచ్ జాదవ్ రాజు గారు, మిగతా కృష్ణగౌడ్ గారు, అన్నలందరూ కూడా చాలా చక్కగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఇవాళ ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ పోస్టర్ ఆవిష్కరణను విజయవంతం చేసి వారికి కూడా మనస్ఫూర్తిగా మా రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అన్నదమ్ములందరినీ, అక్క చెల్లెలందరినీ కోరుతా ఉన్నాను. అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా తెలంగాణలో ఒక అసంతృప్తి ఏర్పడ్డది. ఆ అసంతృప్తిని గ్రహించినటువంటి మా యొక్క కల్వకుంట్ల కవితక్క గారు ఈ రాష్ట్రానికి ఏదో లోటు ఉన్నటువంటి ఆలోచనతోటి తెలంగాణ రక్షణ సేన అటువంటిది ఏర్పాటు చేసి, ముఖ్యంగా తెలంగాణ అంటే కేవలం ఒక జాగ్రఫీ కాదు, ఆ తెలంగాణ లోపల ఒక సాంస్కృతిక విప్లవాన్ని తేవడానికి అది మరిసిపోయిన రాష్ట్రం సాధించుకున్న తర్వాత. కాబట్టి మా యొక్క నాయకురాలైనటువంటి కవితక్క గారు బతుకమ్మ బోనాలు, దాంతోపాటు కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే పాంచజన్యాన్ని తాను శంఖం పూరించి వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి మరి సామాజిక న్యాయంతో ముందుకొస్తున్నది. కాబట్టి ఈ నెల 31 నాడు నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లోపల భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ సభను విజయవంతం చేయడానికి ముఖ్యంగా మా యొక్క రాష్ట్ర నాయకులైనటువంటి నవీనాచార్య గారు, మా యొక్క ఏదైతే మండల నాయకులు మరియు ఈ సమావేశానికి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు నిజంగా చాలా సంతోషపడుతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క సభ ఉద్దేశం ఒకటి, రాబోయే భవిష్యత్తు లోపల ఎవరికైతే అన్యాయం జరిగిందో ఉద్యమకారులకు, ఆ ఉద్యమకారులకు న్యాయం చేయడానికి కవితక్క ముందుకు వచ్చింది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి ఉద్యమకారులు ముందుకు రావాలని కోరుతూ ఈ పాంచజన్య సభను సంకల్పాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై తెలంగాణ.